సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈ రోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనకేంటంటే ఒక డౌట్ వస్తూ ఉంటుంది. అది లాస్ట్ ఒక 1 వీక్ డెలివరీ ఉంది అనగా మనకి చిన్న చిన్న డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో వీటి వల్ల మనము కొంచెం మిస్టేక్ చేసి డెలివరీకి అంటే డెలివరీ టైం అయినా కానీ ఇది కాదులే డెలివరీ సిమ్టమ్ అనేసి చాలామంది ఏంటంటే ఆ సిమ్టమ్ కాదు అనేసి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటూ ఉంటారు. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం అది సివియర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలామంది నాకు నిన్నటి కామెంట్లో ఒక వీడియోకి కామెంట్ వచ్చింది ఏంటంటే, సో మూమెంట్స్ అనేవి ఆగిపోతేనే డెలివరీ టైమా లేదా ఇంకేమైనా సిమ్టమ్స్ ఉంటాయని అడుగుతూ ఉన్నారు. సో చాలా వరకు నేను వీడియోస్ అయితే షేర్ చేశాను. కానీ చాలామంది ఏంటంటే మూమెంట్స్ ఆగితేనే డెలివరీ టైం అని ఫిక్స్ అయిపోతారు. సో మీకు ఎలాంటి సిమ్టమ్స్ కనపడ్డా కానీ వెళ్ళకుండా హాస్పిటల్కి వెళ్ళకుండా ఇంకా నాకు మూమెంట్లు బాగానే తెలుస్తున్నాయి కదా అనుకుంటూ ఉంటారు. కానీ డెలివరీ టైం వరకు అంటే బేబీని సిజేరియన్ అయితే బేబీ బయటికి వచ్చేటప్పుడు అంటే మామూలుగా కట్ చేసి బయటికి తీసేటప్పుడు దాకా కూడా మూమెంట్స్ అనేవి తెలుస్తూనే ఉంటాయన్నమాట. సో ఈ మూమెంట్స్ తగ్గితేనే అంటే కొంతమందికి, నాకైతే ఫస్ట్ 2 డెలివరీస్కి అలా ఏం అవ్వలేదు, కానీ 3rd టైం అయితే మూమెంట్స్ అనేవి ఆగిపోయాయి. సో అది డెలివరీ టైం. అంటే అందరికీ ఒకేలా ఉండదు. కొంతమందికి మూమెంట్స్ ఆగిపోతే, కొంతమందికి బేబీని బయటికి తీసిన దాకా కూడా నార్మల్ డెలివరీ అయినా సరే మూమెంట్స్ అనేవి తెలుస్తూనే ఉంటాయి. సో దీని గురించి మీరు భయపడి మూమెంట్స్ ఆగిపోలేదు కదా, నాకు మూమెంట్స్ ఉన్నాయి బాగానే అనేసి మీకు వేరే సిమ్టమ్ ఏం తెలిసినా కానీ అది డెలివరీ టైం కాదు అని అనుకోకూడదు. సో చాలా సిమ్టమ్స్ ఉంటాయి. ఒక 5 సిమ్టమ్స్ అయితే నేను డెలివరీ సిమ్టమ్స్ అనేవి చెప్తాను ఇప్పుడు. సో మూమెంట్సే కాకుండా ఇంకా వేరే సిమ్టమ్స్ ఏమేమి ఉంటే ఇంట్లోనే ఉండకుండా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి అనే దాని గురించి చెప్తాను. సో ఫస్ట్ అయితే మనకి ఏంటంటే డిశ్చార్జ్ అనేది అవుతూ ఉంటుంది. సో నిన్నటి వీడియోలో చెప్పాను కదా, తీగలాగా లేదా ఒక జెల్ లాగా ఇలా ఏదన్నా మీకు సిమ్టమ్ అనిపించి అది హెవీగా వస్తుంది అనుకుంటే మాత్రం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. అది కూడా డెలివరీ సిమ్టమే. అండ్ ఇంకొక సిమ్టమ్ వచ్చేసి బ్లీడ్ అవుతూ ఉంటుంది. సో బ్లాక్ అంటే కొంతమందికి బ్లాక్గా అవుతుంది బ్లీడ్ అనేది, కొంతమందికి బ్రౌన్ అండ్ రెడ్గా కూడా అవుతూ ఉంటుంది. సో ఇలా ఎవరికైతే డిశ్చార్జ్ అనేది కలర్ డిఫరెంట్గా కనిపించిందో, మామూలు వైట్ అండ్ లైట్ ఎల్లో అనేది కామన్, అది కూడా ఎక్కువ అయితే మాత్రం వెళ్ళాలి. సో ఈ డిశ్చార్జ్ని కూడా మీరు లైట్ తీసుకోవద్దు. సో ఇది కూడా డెలివరీ సిమ్టంలో ఒక సిమ్టమే అనమాట. సో ఈ డెలివరీ ఇది కూడా ఇలా అయితే కూడా మీరు వెంటనే వెళ్ళాలి, అది డెలివరీ సిమ్టమ్ అనే అర్థం. అండ్ 3rd వన్ వచ్చేసి బేబీ మూమెంట్స్ ఇస్తూనే ఉంటుంది కానీ ఒక వైపుకి వెళ్ళిపోతుంది, లేదా పొట్ట అనేది కొంచెం బొడ్డు కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇలా వెళ్ళిపోయినప్పుడు మనకి పొట్ట షేప్ అనేది కరెక్ట్గా ఉండదు. సో బేబీ పొట్ట షేప్ కరెక్ట్గా ఉండకుండా ఎప్పుడు రౌండ్గా ఉండే పొట్ట అనేది కొంచెం ఎగ్ షేప్లో లేదంటే డౌన్కి వెళ్ళిపోవడం లేదా ఒక క్రాస్కి వెళ్ళిపోవడం ఇలా ఉంటే కూడా డెలివరీకి బేబీ రెడీగా ఉందని అర్థం. సో ఈ సిమ్టమ్ కూడా డెలివరీ సిమ్టమే. సో ఇలా ఉంటే కూడా మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. మూమెంట్స్ ఉన్నా సరే మీరు ఒక వైపుకి వెళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి. అండ్ 4th సిమ్టమ్ వచ్చేసి బాగా నడుములు గుంజడం అండ్ కాళ్ళల్లో కొంచెం ఉరిమి దిగినట్టు, అంటే అసలు నడవలేకపోకుండా నడవడానికే రాదు కానీ నాకు మూమెంట్స్ వస్తున్నాయని ఇంట్లోనే ఉంటారు. సో నడవడానికి కూడా రాకపోయి అండ్ బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా ఉండి టోటల్ బాడీ పెయిన్స్ ఉండి లైట్గా ఫీవర్ కూడా వస్తూ ఉంటే మాత్రం ఇది డెలివరీ సిమ్టమే. సో మూమెంట్స్ ఉన్నా కానీ మీరు ఈ సిమ్టమ్ ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. అండ్ ఇంకొక ఇప్పుడైతే నేను 5 సిమ్టమ్స్ చెప్తా, ఇంకా 2-3 సిమ్టమ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ 2-3 డేస్లో మనం ఆ వీడియోస్లో కూడా చెప్పుకుందాం. సో ఇప్పుడైతే ఒక 5 సిమ్టమ్స్ గురించి చెప్తాను. అందులో మెయిన్గా ఏంటంటే యూరిన్ అండ్ మోషన్ అనేది మాటికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ సిమ్టమ్ ఉంటే మాత్రం అంటే మనం బాత్రూమ్కి వెళ్ళి రాగానే మళ్ళీ కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. సో వాష్రూమ్ అంటే బాత్రూమ్ అయినా ఏం లేదు అండ్ లెట్రూమ్ అయినా ఏం లేదు, ఏదైనా అవుతూనే ఉంటుంది. అంటే యూరిన్ అండ్ మోషన్ అనేది కంటిన్యూగా వస్తూనే ఉంటుంది అనమాట. సో ఈ సిమ్టమ్ ఉంటే బేబీ ఇంకా బయటికి రావడానికి రెడీగా ఉంది అండ్ ఈరోజే డెలివరీ అనే సిమ్టమ్. సో మూమెంట్స్ అనేవి ఆగిపోతేనే డెలివరీ కాదు, ఇంకా ఈ మూమెంట్స్ ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇంకా 2-3 సిమ్టమ్స్ అనేవి మిస్ అయ్యాయి. సో నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. సో ఈ 5 సిమ్టమ్స్ ఉంటే కూడా మీకు డెలివరీ అదే రోజు అవుతుంది లేదా ఇది డెలివరీ సిమ్టమ్ అని చెప్పే సిమ్టమ్. సో ఖచ్చితంగా మూమెంట్స్ ఉన్నాయి కదా, నేను ఏం కాదు, మోషన్స్ అయినా పర్వాలేదు అని అయితే ఇంట్లో ఉండొద్దు. అండ్ బేబీ పొట్ట షేప్ అవుట్ అయినా ఇంట్లో ఉండొద్దు. అండ్ విపరీతంగా మనకి
పెయిన్ గజ్జలల్లా అండ్ బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంటే కూడా మీరు ఇంట్లో ఉండొద్దు. అండ్ ఏదైనా డిఫరెంట్గా డిశ్చార్జ్ అనేది మనకి బ్లీడ్ రూపంలో లేదా డిఫరెంట్ డిశ్చార్జ్ కలర్ రూపంలో వస్తే మాత్రం బ్రౌన్ రెడ్ ఇలా వస్తే మాత్రం అట్లా కూడా మీరు వెంటనే వెళ్ళాలి. అండ్ 5th వన్ వచ్చేసి మనకి తీగ మాదిరిగా ఏదన్నా డిశ్చార్జ్ అనేది ఎక్కువ అయితే కూడా అది డెలివరీ సిమ్టమ్ అనే అర్థం. సో ఈ 5 సిమ్టమ్స్ మీకుంటే మాత్రం మూమెంట్స్ ఉన్నా కానీ అదే రోజు డెలివరీ అవుతుందని అర్థం, లేదా ఈ 2-3 డేస్లో డెలివరీ అవుతుందని అర్థం. సో ఖచ్చితంగా మూమెంట్సే ఆగిపోవాలని ఏం లేదు. మూమెంట్స్ అనేవి బేబీని బయటికి తీసిన దానికి కూడా వస్తూనే ఉంటాయి. సో ఖచ్చితంగా చూస్తూ ఉండండి. ఇది అబ్జర్వ్ చేసుకోండి. లాస్ట్ మూమెంట్లో మనం చేసే మిస్టేక్ అనమాట ఇది. సో ఖచ్చితంగా ఈ మిస్టేక్ చేయకుండా ఉంటారనేసి ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.